చిలకలూరిపేట పట్టణం చినపసుమర్రు జాతీయ రహదారికి ఒగ్గేరుల దక్షిణాన ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో స్వామివారి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ప్రతి బుధవారం దేవస్థానంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ చైర్మన్ వేలంపల్లి రవిశంకర్ మాట్లాడుతూ గత 6 సంవత్సరాలుగా ప్రతి బుధవారం దేవస్థానంలో దాతలు భక్తులు సహకారంతో అన్నప్రసాద వితరణ జరుగుతుంది అని తెలిపారు. ఈ కార్యక్రమానికి ఇంకా దాతలు భక్తులు సహకరించాలి అని కోరారు. ఈ కార్యక్రమంలో గంటా వెంకట సుబ్బారావు దంపతులు, పోలూరి పాండురంగారావు, పసుమర్తి రామమూర్తి, తవ్వ చలపతిరావు, నాగబైరు జగన్మోహన్ రావు, గంజి బాబు, కమ్మలి శివరామకృష్ణ, మంగారావు, స్వామి ఆలయ అర్చకులు, కమిటీ సభ్యులు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. శరణమయ్యప్ప గత 6 సంవత్సరాలుగా మన గుడిలో అన్నదానం జరుగుతుంది. దాంట్లో మేము భాగస్వామ్యం అయినందుకు చాలా సంతోషంగా ఉంది. ఆ స్వామి అనుగ్రహంతో మేము ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నాం. మండలాకారం వ్యాప్తం యేన చరాచరం తత్పదం దర్శితం యేన తస్మై శ్రీ గురవే నమః. ధర్మశాస్త్ర సకల లోకాలకి ధర్మాన్ని బోధించేవాడు, శాసించేవాడు శ్రీ అయ్యప్ప స్వామి వారు చిలకలూరిపేటకు దక్షిణం వైపున ఓంకార తీర్థమునకు దక్షిణం వైపున భక్తులకు కొంగు బంగారమై వెలసి ఉన్న మన దేవాలయం, 7 దేవాలయముల సమాహారం. ఉత్తరం వైపున తూర్పు వాహిన ఓంకార తీర్థంతో, అలాగే ఏకశరణతుల 18 మెట్లతో అలరారుచు, నిత్య ధూపదీప నైవేద్యాలతో అలరారుచు అన్నదాన ప్రభువు అఖిలలోక పూజితుడైనటువంటి అయ్యప్ప స్వామి వారికి అతి ప్రీతికరమైన అన్నదానం కూడా జరుపుతూ గత 5 సంవత్సరాలుగా శాశ్వత బుధవారం అన్నదాన పథకాన్ని నిర్వహిస్తూ వస్తున్నాము స్వామివారి అనుగ్రహంతో. అలాగే ఈ రోజున కూడా స్వామివారికి సుప్రభాత సేవ, అలాగే అష్టాభిషేకములు, సర్వోపచార పూజలు స్వామివారి అనుగ్రహంతో నిర్వహించుకోవడం జరిగింది.
ప్రతి బుధవారం లాగే ఈ రోజును కూడా స్వామివారికి ప్రీతికర అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తూ వస్తున్నాము. అనేక మంది దాతల సహకారంతో ఈ కార్యక్రమం జరుపుతూ వస్తున్నాము. అలాగే భక్తులంతా కూడా మీ ఇంట్లో ఏ శుభకార్యమైనా, పుట్టినరోజులైనా, పండుగలైనా, పెద్దల యొక్క తిథి రోజులైనా కూడా వారి పేరుతో అన్నదానాన్ని సహకరించండి. అలాగే ప్రతి భగవంతుడికి కూడా అష్టోత్తర శతనామాలు చదువుతూ ఉంటాం మనం. అలాగే మన దేవాలయంలో కూడా అయ్యప్ప స్వామి వారికి శరణఘోష, అయ్యప్ప స్వామి వారి శరణఘోష ప్రియుడు. 108 శరణాలతో స్వామివారిని అర్చిస్తూ ఉంటాము. ఏ మంత్రం రాకపోయినా, ఏ తంత్రం రాకపోయినా స్వామివారిని 108 శరణాలతో అర్చిస్తే స్వామివారు ప్రసన్నులవుతారు మనకు. ఆ విధంగా ఒక్కొక్క శరణానికి ఒక్కొక్క భక్తులు చొప్పున 108 మంది దాతలతో ఈ కార్యక్రమం నిర్వహించాలని మా యొక్క సంకల్పం. నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా ప్రతి నెల 516 రూపాయలు చెల్లించిన వారి పేరుతో ఆ నెల మొత్తం వచ్చే బుధవారాల్లో స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అలాగే అన్నదానము 2 నిర్వహించబడతాయి. కనుక ఈ యొక్క 108 భక్తుల్లో మీరు కూడా ఒకరుగా భాగస్వాములు కావాలని మా కోరిక. అందరూ కూడా 108 శరణఘోష ప్రియుల్లో శరణానికి ఒకరు చొప్పున మీ యొక్క పేరు నమోదు చేయించుకోండి. ఇంకా 38 మంది మాత్రమే అవకాశం ఉంది. 108 మంది భక్తులతో ఈ యొక్క అన్నదాన కార్యక్రమం నిర్వహించాలని మా యొక్క దేవస్థాన కమిటీ వారి యొక్క లక్ష్యం, అయ్యప్ప స్వామి వారి అనుగ్రహం. కనుక భక్తులంతా కూడా నెలవారీ అన్నదాన కమిటీ సభ్యులుగా చేరి అన్నదాన కార్యక్రమాన్ని నిర్విఘ్నంగా కొనసాగడానికి సహకరించాల్సిందిగా కోరుతున్నాము. సహకరిస్తున్న దాతలకు, సేవా కార్యకర్తలకు అందరికీ కూడా అయ్యప్ప స్వామి వారి కృపా కటాక్షాలు కలగాలని కోరుకుంటూ ఓం శ్రీ స్వామియే శరణమయ్యప్ప.